Hi everyone, welcome back to my YouTube channel DSRL Maths YouTube channel. సో ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటి మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నేను కొత్త వీడియోని అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే బెల్ ఐకాన్ నొక్కి పరాలను నొక్కండి. సో ఈరోజు వీడియోలో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే 100 days యాక్షన్ ప్లాన్లో భాగంగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండేటువంటి 8 మార్క్స్ సమ్స్ని మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో నెక్స్ట్ మనం ఇన్ ద గ్రాఫ్ సమ్ ఒకటి 4 గ్రాఫ్ లెక్కలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ వీడియో చూసుంటారు. దీని తర్వాత ఇప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 8 మార్క్స్ సమ్స్, నెక్స్ట్ వీడియోలో 4 మార్క్స్ అలా చేద్దాం. సో ఈ యొక్క వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఎవరైనా సరే మొట్టమొదటి మనం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ యొక్క వీడియోని 10వ తరగతి విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి, స్కిప్ చేయొద్దు. ఓకేనా? ఎయిట్ మార్క్స్ సమ్స్ లో భాగంగా మొదటిది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఇలా ఇచ్చారు. ఇఫ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 terms ఆఫ్ ఎన్ ఏపీ 4n - n square ఫైండ్ ఫస్ట్ టర్మ్, సమ్ ఆఫ్ ది 2 terms, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, 10th టర్మ్ అండ్ సమ్ ఆఫ్ ది n terms. సో ఎస్ఎన్ ఇచ్చారు, ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఇవి మనకి 100 days యాక్షన్ ప్లాన్ లో భాగంగా అర్థమెటిక్ సంబంధించి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించి కొన్ని సమ్స్ ఇవ్వడం జరిగింది, రైజింగ్ స్టార్స్ అండ్ షైనింగ్ స్టార్స్ కి. సో అందులోనే ఉండేటువంటి 8 మార్క్స్ కొన్ని సమ్స్ మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో ఇందులో చూసుకుంటే ముందుగా ఏమి ఇచ్చారు, సమ్ ఆఫ్ ఫస్ట్ n terms ఇచ్చారు, అంటే ఎస్ఎన్ ఇచ్చారు. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4n - n square. ఏపీ ఇవ్వలేదు, ఏపీ ఇస్తే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ముందు S1, S2, S3 కట్టండి, 3 కట్టండి. 4 × 1, 1 ప్లేస్ లో 1 పెట్టండి, n ప్లేస్ లో 1 స్క్వేర్, 4 - 1 అంతే 3. S2 కట్టండి, 4 × 2 - 2 స్క్వేర్, 4 2 = 8, 8 - 4 అంతే 4. S3 కట్టండి, S3 అంటే ఎంత 4 × 3 - 3 స్క్వేర్, 4 3 = 12, 12 - 9 ఎంత 3. S4 ఇంకోటి కూడా కట్టుకోండి కొన్ని, 4 × 4 n ప్లేస్ లో 4 పెడతామంట, 4 స్క్వేర్, 16 - 16 ఎంత వచ్చింది 0. సో ఇక్కడ సమ్ ఆఫ్ ది n terms ఏమొచ్చాయి చూడండి, సమ్ ఆఫ్ n terms ఏమొచ్చాయి 3 4 3 0 అండ్ సో ఆన్, ఇంకా అలా వస్తాయి. సో ఇప్పుడు మనకి ఇందులో టర్మ్స్ కట్టాలి. ఏఎన్ అంటే ఏంటి, టర్మ్స్ కట్టాలి. మనం టర్మ్స్ కట్టాలంటే ఏంటి, ఇది S1 S2 S3 S4 అనమాట. సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఇచ్చాడు. సో అసలైనటువంటి టర్మ్స్ ఏపీలో ఉండే టర్మ్స్ ఇవ్వలేదు. సో మన ఇక్కడ ఏంటిది, A1 కావాలంటే అది S1కే, ఎందుకంటే అది 3a. అదే సెకండ్ టర్మ్ కావాలంటే S2 - S1 చేయాలి, అంటే ఇందులో ఇది మైనస్ చేయాలి. 4 - 3 ఎంత 1. A3 కావాలంటే S3లోంచి S2 తీయండి, ఎంత అవుతుంది 3 - 4 ఎంత -1. అలాగే A4 అనుకోండి, అంటే అవుతుంది S4 - S3 చేయండి, ఎంత అవుతుంది 0 - 3 ఎంత -3. సో ఇప్పుడు చూడండి టర్మ్స్ ఏమొచ్చాయి, టర్మ్స్ 3 1 -1 -3 ఇవి ఏపీలో టర్మ్స్ అన్నమాట. ఇవి ముందుగా మనం చేసిన సమ్ ఆఫ్ ది n terms, ఇవి ఓన్లీ టర్మ్స్. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ మనం కట్టాం. ఎలా కట్టాం, సెకండ్ టర్మ్ కావాలంటే S2 - S1, ఇది కావాలంటే ఇది. ఇప్పుడు చూడండి 1 నుంచి -3 -2 -1 -1 -2 -3 + 1 -2 అంటే కామన్ డిఫరెన్స్ సరిపోయింది. ఇవి ఏపీలో ఉండేటువంటి టర్మ్స్ ఇవి. సో ఇప్పుడు వాడు అడిగిన చూడండి A1 అడిగాడు. A1 అంటే ఫస్ట్ టర్మే A3 సరిపోయింది, మనకు తెలుసు. S2 అడిగాడు, S2 మనకు ఆల్రెడీ ఏంటి 2 టర్మ్స్ యాడ్ చేయండి, 3 + 1 2 యాడ్ చేయండి 4. తర్వాత A2 అడిగాడు, A2 ఎంత ఆల్రెడీ ఇక్కడ మనకు ఉంది ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ 1. నెక్స్ట్ ఏమండి A3 ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం, ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం -1. నెక్స్ట్ అడిగింది ఏంటి A10 అడిగాడు. A10 మనం ఇంకా అన్ని వేయలేదు కాబట్టి దానికి డైరెక్ట్ ఫార్ములా వాడచ్చు, A + n - 1 × D ఆ ఫార్ములా. దాని ప్రకారంగా చూసుకుంటే A + n ఉంటే A + 90 ఒకటి తగ్గుతుంది. ఇందులో ఏ వాల్యూ ఎంత, ఫస్ట్ టర్మ్ 3 9, కామన్ డిఫరెన్స్ అంటే A2 - A1, ఇందులో ఇది మైనస్ చేయండి, 1 - 3 ద -2 అంటే -2. 3 - 18 ఎంత అయింది -15. ఇది A10. వాడు ఏంటి SN అడిగాడు. SN ఫార్ములా ఏంటి, మన ఫార్ములా n/2 × 2a + n - 1 × D. n అంటే n నెంబర్ ఆఫ్ టర్మ్స్ వేయండి, ఏ వాల్యూ ఎంత n వాల్యూ తెలియదు మనకి.
సో ఇక్కడ n వాల్యూ వేసుకుంటాం 2a 2 ఇంటూ a వాల్యూ ఎంత 3 ప్లస్ n మైనస్ 1 వాట్ ఈ కామన్ డిఫరెన్స్ -2. సో దీని బ్రాకెట్ ఓపెన్ చేయండి, ఇక్కడ రాస్తుందని చూసుకోండి. n/2 ఇంటూ 2 3 6 -2 ఇంటూ n -2n -1 ఇంటూ -2 +2 అంటే n/2 ఇంటూ 6 + 2 8 8 - 2n. ఇందులో 2 కామన్ తీయచ్చు 8 - 2n లో n/2 ఇంటూ 2 కామన్ తీసాను 4 - n 2 to క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ n ఇంటూ 4 - n బ్రాకెట్ ఓపెన్ చేస్తే 4n - n², ఇది Sn. సో ఆ విధంగా a1 కట్టాం, s2 కట్టాం, a3 ఫైండ్ అవుట్ చేసాం, a10 ఫైండ్ అవుట్ చేసాం, Sn ఫైండ్ అవుట్ చేసాం. సో ఇది 8 మార్క్స్ సమ్స్. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇవన్నీ కూడా ఒక బుక్ పెట్టుకుని అందులో రాసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సమ్ 8 మార్క్స్ చూద్దాం. ఇందులో సెకండ్ సమ్ కనుక చూసుకుంటే ద సమ్ ఆఫ్ ది 4th and 8th terms of an AP is 24 and the sum of the 6th and 10th terms of an AP is 44. Find the first 3 terms of an AP ఇచ్చాడు. ఇక్కడ 4th టర్మ్ అంటే ఏంటి, ఏదైనా సరే మన ఫార్ములా ఏంటి, ఏం ఫార్ములా a ప్లస్ n - 1 ఇంటూ d. 4th టర్మ్ అంటే a + 3d, 8th టర్మ్ అంటే a + 7d, 6th టర్మ్ అంటే a + 7d, 10th టర్మ్ అంటే a + 9d. ఎందుకంటే మనకి ఫార్ములా తెలుసు, an = ఫార్ములా ఏంటి a + n - 1 ఇంటూ d. మనం ఏదైతే టర్మ్ అడుగుతున్నామో అది ఒకటి మైనస్ అవుతుంటది. ఇప్పుడు 4th టర్మ్ ఇక్కడ ఏంటి ఇచ్చాడు వాడు, a4 + a8 సమ్ ఆఫ్ 4th and 8th టర్మ్ ఈజ్ ఎంత ఇచ్చాడు 24 ఇచ్చాడు. a4 అంటే ఎంత a + 3d, 8th టర్మ్ అంటే a + 7d ఇది కూడా ఎంత ఇచ్చారు 24. ఇది 100 days ఎక్స్టెన్షన్ ప్లాన్ లో ఇచ్చినటువంటి మెటీరియల్ లో రైజింగ్ స్టార్స్ ఉన్నటువంటి 8 మార్క్స్ సమ్స్ లో సెకండ్ సమ్ అనమాట. ఇది ఫస్ట్ టైం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ రెండు యాడ్ చేయండి. ఇప్పుడు a + a అంటే 1a, ఇక్కడ కూడా 1a 2a 3d + 7d 10d = 24. ఇక్కడ 2 కామన్ తీయండి, a + 5d = 24. 2 నడిపి పంపించండి, a + 5d = 24/2 ఎంత 12. అంటే a + 5d ఎంత వచ్చింది మనకి 12 వచ్చింది. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ దాంట్లో ఏమి ఇచ్చేవాడు చూద్దాం. 6th టర్మ్ అండ్ 10th టర్మ్ ఇచ్చాడు. 6th అంటే ఏంటి a6, 10th టర్మ్ a10 = ఎంత ఇచ్చాడు 44. 6th టర్మ్ అంటే ఎంత ఒకటి మైనస్ అవుతుందని చెప్పాను, a + 5d. అదేవిధంగా 10th టర్మ్ అంటే 9d, a + 9d = 2 యాడ్ చేస్తే ఎంత 44. ఇక్కడ a అంటే a + a అంటే ఎంత 2a, 1a + 1a, a అంటే దాని మీనింగ్ 1a అనమాట. సో ఇక్కడ 2a ప్లస్ 5 + 9 14d = 44. ఇందులో 2 కామన్ తీయచ్చు, a + 7d = 44. సో ఇప్పుడు 2 నడిపి పంపించండి, a + 7d = 44/2, a + 7d = 22. ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయండి. సాల్వ్ ఈక్వేషన్ 1 and 2. సాల్వ్ ఈక్వేషన్ 1 and 2 తీసుకుంటే ఫస్ట్ ఈక్వేషన్ ఏది ఉంది ఇక్కడ చూడండి, a + 5d = 12. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. a + 7d = 22. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇక్కడ ఏం చేయాలి, రెండు సాల్వ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేస్తే పోవట్లేదు కాబట్టి మైనస్ చేయండి, మైనస్ 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 సింబల్స్ అవుతుంది. మైనస్ చేసినప్పుడు కింద ఉన్న సింబల్స్ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఇక్కడ a - క్యాన్సిల్ అయిపోయింది. 5d - 7d -2d, 12 - 22 -10. ఇప్పుడు ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి d వాల్యూ ఎంత అవుతుంది -10/-2 క్యాన్సిల్ చేస్తే 5 వస్తుంది. సో d వాల్యూ 5 వచ్చింది. a వాల్యూ ఎంత రావాలి, మనం ఏదో ఈ d వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. ఏదో ఒక ఈక్వేషన్ లో ఒక ఈక్వేషన్ తీసుకున్నాను, a + 5d = 12. సో ఇందులో ఏం చేయాలి, d వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. a + 5 × d వాల్యూ 5 = 12. a + 5 × 25 = 12. a వాల్యూ ఎంత ఏంటి 12 - 25, సో -13. సో ఇక్కడ వాడు అడిగింది ఏంటి, ఫస్ట్ 3 టర్మ్స్ అడిగాడు. ఫస్ట్ 3 టర్మ్స్ అంటే a1 a ఆల్రెడీ తెలుసు మనకి -13. a2 అంటే a + 1d, వాట్ ఇది a వాల్యూ -13, ఒక d అంటే 5 + 5 ఎంత అయింది -8. అలాగే a3 థర్డ్ టర్మ్ a + 2d, a + 2d ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ మన ఏ వాల్యూ ఎంత -13, 2d 2 × 5 అంటే -13 + 10 ఎంత అయింది -3. సో మనకి 3 టర్మ్స్ ఏమొచ్చాయి చూడండి, -13 -8 -3. సో ఇవి ఫస్ట్ 3 టర్మ్స్.
సో ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. 2 ఈక్వేషన్ వస్తే 2 ఈక్వేషన్ సాల్వ్ చేసుకోవాలి. ఏ అండ్ డి ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ సెకండ్ థర్డ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ సమ్ చూద్దాం. థర్డ్ సమ్ చూస్తే సుబ్బారావు స్టార్టెడ్ ఏ వర్క్ ఇన్ 1995 ఎట్ యాన్యువల్ శాలరీ ఆఫ్ 5,000 రూపీస్. చాలా సార్లు ఎక్కువగా రిపీట్ ఇస్తున్నారు పబ్లిక్ ఎగ్జామినేషన్ లో. అండ్ రిసీవ్డ్ an increment of rupees 200 rupees each year, in which year did his income reach 7,000. అంటే స్టార్టింగ్ శాలరీ 1995 లో ఎంత ఉంది? 5,000 ఉంది. ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఎంత? 200 రూపీస్. సో 7,000 రీచ్ అవడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అని అడుగుతున్నాడు. సో ఎన్ని ఇయర్ లో అబ్బాయి ఆయన రిసీవ్ చేసుకుంటాడు 7,000 అని. సో స్టార్టింగ్ శాలరీ ఎంత? స్టార్టింగ్ శాలరీ ఇన్ ఇయర్ 1995 ఎంత ఉంది స్టార్టింగ్ శాలరీ? ₹5,000. అంటే ఇది ఏ ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ ఇయర్ ఎంత ఉంది? ఇంక్రిమెంట్ ఎంత ఉంది? ఇది ఇంక్రిమెంట్ ఎవ్రీ ఇయర్ పర్ ఇయర్ 200 రూపీస్. అది కామన్ డిఫరెన్స్ అనమాట. అంటే ఏంటి? ఫస్ట్ ఇయర్ 5,000 అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఎంత ఉంటుంది? ఒక 200 యాడ్ చేయండి, 5,200. నెక్స్ట్ ఇయర్ ఎంత ఉంటుంది? 5,400. అలాగే ఆయన ఇంక్రిమెంట్ అలా వేసుకుంటూ వెళ్తే 7,000 రూపీస్ ఎప్పుడు అవుతుంది అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ మనకి ఏ తెలుసు, డి తెలుసు, కామన్ డిఫరెన్స్. ఇది వచ్చేసరికి ఇది ఏంటవుతుంది? ఇది ఏఎన్ అవుతుంది. ఏఎన్ అవుతుంది అంటే లాస్ట్, ఇంకా లాస్ట్ టర్మ్ లేదా ఎంత టర్మ్ అవ్వచ్చు. సో మనకి ఫార్ములా అప్లై చేయండి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏఎన్ అంటే 7,000, ఏ వాల్యూ 5,000 ప్లస్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ మనకి తెలియదు. అది ఎన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్స్ ఎంత? కామన్ డిఫరెన్స్ 200 రూపీస్. సో ముందు 5,000 పంపించండి ఇటువైపు. 7,000 మైనస్ 5,000 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 200. ఇది ఎంత? ఇది 2,000 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 200. 200 ఇటు పంపించండి. 2,000 బై 200 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1. 2 zeros క్యాన్సిల్, 2 1 2 10. సో అప్పుడు ఎంత అవుతుంది? 10 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1. మైనస్ 1 ఇటు పంపించండి. 10 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 11. అంటే 11th ఇయర్ ఇంక్రిమెంట్ తో కలిపి 7,000 అవుతుంది. 11th ఇయర్ ఈయన రిసీవ్ చేసుకుంటారు. అంటే 95 కదా, 96 97 98 99 2000 అలాగా 2001 2 3 4 5 2011 ఇయర్ 11th ఇయర్ 7,000 ఇంక్రిమెంట్ తీసుకుంటారు అనమాట ఆఫ్టర్ 10 years. ఓకేనా? సో 11th ఇయర్ లో. సో ఈ విధంగా రాయండి. నెక్స్ట్ టైం చూద్దాం. సో 11 years ఎన్ వాల్యూ 11 years. ఇది చక్కని సమ్ చూడండి. ఇది ఇఫ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 7 terms of NAP is 49 and that of 17 terms is 289, find the sum of the first 10 terms. సో ఇది మనకి చూస్తేనే అర్థమైపోద్ది. ఫస్ట్ 7 terms 49 అంటే 7 49 అంటే 7 స్క్వేర్ 49 వచ్చింది. 17 terms 17 స్క్వేర్ 289. అలాగే ఫైండ్ ద ఫస్ట్ n terms అంటే n స్క్వేర్ వస్తుంది. కానీ అది మనం డైరెక్ట్ గా ఆన్సర్ రాయకూడదు. 8 మార్క్స్ సమ్ కదా, ఫుల్ గా చేయాలి. సో ఏ విధంగా చేయండి? సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 terms అంటే ఏంటి? మనకి యాక్చువల్ గా ఎస్ఎన్ ఫార్ములా తెలుసు. n/2 ఇంటూ 2a. దీనికి కూడా 2 ఈక్వేషన్లు వస్తాయి. ఆ 2 ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే సరిపోద్ది. ఎస్ఎన్ ఎంత? ఎస్ఎన్ అంటే సమ్ ఆఫ్ 7 terms అంటే ఎంత వచ్చింది? 49 ఇచ్చాడు వాడి ఆన్సర్. ఎన్ అంటే 7. ఇక్కడ రాసుకోండి. ఇది ఎస్ఎన్ 49, ఎన్ వాల్యూ 7 అని. 7/2 2a. ఎన్ ఏ వాల్యూ తెలీదు. ఎన్ అంటే 7 - 1 ఇంటూ కామన్ డిఫరెన్స్. ఏ అంటే డి మనం సాల్వ్ చేసుకోవాలి ముందు. 49 ఈ 7/2 తీసుకొచ్చేయండి. 2/7 is equal to 2a plus 6d. 7 times cancel into 14 is equal to 2a plus 6d. ఇందులో కూడా 2 క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే 2 క్యాన్సిల్ చేసామంటే 2 into 14 సారీ 2 into 14/2 చేయండి. ఎందుకంటే 2 క్యాన్సిల్ చేసాం కదా. లేదా ఇలా ఉంచవచ్చు. లేచండి. 14 is equal to 2 కామన్ తీయండి ముందు. a plus 3d. 2 నెగిటివ్ పంపిస్తే 14/2 is equal to a plus 3d. సో a plus 3d is equal to 7. ఇది ఫస్ట్ ఈక్వేషన్. అలాగే నెక్స్ట్ దాన్ని చూసుకుంటే మళ్ళీ ఎస్ఎన్ ఫార్ములా ఏంటి? ఇక్కడ ఎస్ఎన్ ఏంటి? 289, ఎన్ వాల్యూ 17. రెండోది సెకండ్ కేసులో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n - 1 ఇంటూ డి. మళ్ళీ అదే సమ్ ఆఫ్ n టైం తీసుకున్నాం. ఇందులో 289 ఈజ్ ఈక్వల్ టు 17/2 2a ప్లస్ 17 - 1 ఇంటూ కామన్ డిఫరెన్స్.
ఈ 17/2 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేయండి 289. ఇక్కడ 17/2 ఉన్నదల్లా రివర్స్ అవుతుంది, రెసిప్రోకల్ 2/17 ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 16d. 17 - 1 17 17 17 2 34 ఈజ్ ఈక్వల్ టు 2 కామన్ తీసాం 2a ప్లస్ 16d. ఇందులో కూడా 2 కామన్ తీయండి, 2 కామన్ తీస్తే a ప్లస్ 8d. అలాగే 2ని ఇటు ట్రాన్స్పోజ్ చేయండి 34/2 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 8d. అంటే a ప్లస్ 8d ఈజ్ ఈక్వల్ టు 17. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయండి. ఇందాక ఇలా a d కట్టాక ఇప్పుడు మనం చేయొచ్చు. a ప్లస్ 8d ఎంత ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ 17. అదేం తీసుకోవచ్చు ఫస్ట్. a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 3d ఈక్వల్ ఎంత వచ్చింది 7. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేయండి. ఇక్కడ ప్లస్ యాడ్ చేస్తే పోదు కాబట్టి మైనస్ చేయండి, మైనస్ మైనస్ మైనస్. 8d మైనస్ 3d ఎంత 5d ఈజ్ ఈక్వల్ టు 10. d వాల్యూ 10/5 ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. సో ఈ d వాల్యూని ఎనీ వన్ ఆఫ్ ది ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఐ విల్ టేక్ ఫస్ట్ ఈక్వేషన్ a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 7. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఏ వాల్యూ తెలియదు. 3 × 2 ఈజ్ ఈక్వల్ టు 7. a ఈజ్ ఈక్వల్ టు 7 - 6 1. 3 డివిజన్ 6 కదా, అటువైపు 7 - 6 1. వాళ్ళు అడిగింది ఏంటి, సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 టర్మ్స్ అంటే SN ఫైండ్ అవుట్ చేయాలి. SN ఏంటి మనకి, SN ఫార్ములా n/2 ఇంటూ n/2 ఇంటూ 2a ప్లస్ n - 1 ఇంటూ d. సో ఇప్పుడు ఇందులో n వాల్యూ తెలియదు, మనం n ఫైండ్ n అని రాసుకోండి. SN ఈజ్ ఈక్వల్ టు n/2. a అండ్ d తెలుసు, 2 ఇంటూ a వాల్యూ 1, n - 1 కామన్ డిఫరెన్స్ ఎంత 2. ఓకే, బ్రాకెట్ ఓపెన్ చేయండి. n/2 2 1 2 2 ఇంటూ n 2n -1 ఇంటూ 2 -2. ఇక్కడ +2 -2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఎంత మిగిలింది, ఇక్కడ n/2 ఇంటూ ఇంకా 2n ఒకటే మిగిలింది, 2n 2 2 క్యాన్సిల్, n ఇంటూ n n². సో SN ఎంత వచ్చింది n². ఇందాకనే మనం అనుకున్నాం కదా 7 7² 49, 17 17² 289, n అదే వచ్చింది ఆన్సర్. సో ఈ విధంగా చేయాలి. 8 మార్క్స్ కాబట్టి ఫుల్ ప్లెడ్జ్ లో మీరు చేయాలి. అది 1 మార్క్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా మీరు n² అని రాసుకోవచ్చు. నెక్స్ట్ టైం చూద్దాం. ఫిఫ్త్ వన్ చూస్తే a sum of 700 rupees is to be used to give 7 cash prizes to students of school for their overall academic performance. If each prize is 20 rupees less than its preceding prize, find the value of each of the prizes. అంటే ఒక 700 రూపీస్ ని ఒక 7 క్యాష్ ప్రైజెస్ కింద ఇవ్వడానికి జరిగింది. ఓవరాల్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఎవరైతే బాగుందో వాళ్ళకి 7 క్యాష్ ప్రైజెస్ ఇవ్వడానికి నిర్ణయించారు. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ప్రైజెస్. ఇక్కడ మనకి 20 రూపీస్ లెస్ అన్నప్పుడు అది కామన్ డిఫరెన్స్ అవుతుంది. అది చాలా మంది +20 రాస్తారు, తగ్గింది కదా. సపోజ్ ఫస్ట్ వన్కి 100 రూపీస్ వస్తుంది అనుకోండి, నెక్స్ట్ వాడికి ఎంత వస్తుంది 80 రూపీస్, నెక్స్ట్ వాడికి ఎంత 60. అంటే 100 80 అంటే 20 అని +20 తీసుకోకండి, 80 - 100 అంటే -20. సో కామన్ డిఫరెన్స్ ఎప్పుడు చాలా మంది ఇక్కడ +20 తీసుకుని చేస్తారు, రాదు ఆన్సర్. సో ఇక్కడ టోటల్ క్యాష్ ప్రైజ్ ఎంత, టోటల్ క్యాష్ ప్రైజ్ ఎంత ₹700 అంటే దట్ ఈస్ కాల్డ్ SN. టోటల్ అమౌంట్ SN ఇచ్చాడు. అలాగే నెంబర్ ఆఫ్ క్యాష్ ప్రైజెస్ అది రాయండి. నెంబర్ ఆఫ్ క్యాష్ ప్రైజెస్ ఎంత, అది n వాల్యూ 7. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది -20 అవుతుంది. చాలా మంది 20 తీసుకుంటే చెప్పాను కదా. సపోజ్ 100 వచ్చింది ఒకటి ఫస్ట్, నెక్స్ట్ వాడికి ఎంత 80 అనుకో, నెక్స్ట్ వాడికి ఎంత 60. అంటే ఇప్పుడు మనకి కామన్ డిఫరెన్స్ ఎప్పుడు కూడా ఎంత A2 - A1. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇది అంత అవుతుందని కాదు. 80 - 100 అంతా -20, అలాగే లేదా 60 - 80 -20. కాబట్టి కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది మనకి -20 అనేది మీరు తీసుకోవాలి. సో +20 అనేది తీసుకోకూడదు. సో దట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్ -20. if 20 రూపీస్ వేస్తారు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అన్నప్పుడు ముందు చేయండి. SN ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n - 1 ఇంటూ d. ఇందులో కూడా a అండ్ d మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ SN ఎంత, టోటల్ 700, క్యాష్ ప్రైజెస్ ఎన్ని 7, n అంటే 7/2, 2a తెలీదు a వాల్యూ, n వాల్యూ 7 - 1 కామన్ డిఫరెన్స్ ఎంత -20. ఇక్కడే చాలా జాగ్రత్త చూసుకోండి. d వాల్యూ ఈ 7/2 ని ఇటు ట్రాన్స్పోజ్ చేయండి. 700 ఇంటూ 2/7 ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 6 ఇంటూ -20. 7 1 = 700 200 ఈజ్ ఈక్వల్ టు 2a - 120.
సో ఈ -120 ఇటు ట్రాన్స్ఫర్ చేయండి. 200 + 120 = 2a. 320 = 2a. సో 320/2 = a వాల్యూ 160 రూపీస్. ఏ వాల్యూ ఎంత? 160 రూపీస్. ఇలా ఎన్ని రావాలి? మనకి 7 రావాలి. కామన్ డిఫరెన్స్ మనకు తెలుసు కాబట్టి ఇది A1 ఎంత? 160. A2 సెకండ్ వన్ ఎంత అవుతుంది? a + d అంటే 160 - 20, d వాల్యూ 20 కాబట్టి 140. నెక్స్ట్ థర్డ్ వన్ A3 a + 2d అంటే 160 - 2 × 20 40 ఎంత? 120. A4 a + 3d 7 క్యాల్కులేషన్స్ కదా, A7 వరకు కట్టాలి మనం. 160 - 3 × -20 అంటే -60, అందుకే మైనస్ అవుతుంది అంటే 100 రూపీస్. A5 ఫిఫ్త్ క్యాష్ ప్రైజ్ a + 4d ఒకటి తగ్గుతుంది అని చెప్పాను ఎప్పుడైనా సరే. 160 - 4 2 80 అంటే -80 అంటే 80 రూపీస్. A6 అంటే a + 5d దట్ ఈక్వల్ 160 - 5 2 100 -100 అంటే ఇది 60 రూపీస్. A7 a + 6d అంటే 160 - 6 × -20 అంటే -120. సో -120 వేసాం. సో 40 రూపీస్. 160 చూడు, ఫస్ట్ ప్రైజ్ ఎంత వచ్చింది? 160. సెకండ్ ప్రైజ్ 140, థర్డ్ ప్రైజ్ 120, ఫోర్త్ 100, ఫిఫ్త్ ప్రైజ్ 80 రూపీస్, సిక్స్త్ 60 రూపీస్, ఫోర్త్ 40 రూపీస్. మీకు కావాలంటే ఇవన్నీ యాడ్ చేసుకోండి. 160 + 140 ఎంత? 300. 300 420 520 600 660 700. టోటల్ క్యాష్ ప్రైజ్ ఎంత వచ్చింది? 700 రూపీసే కదా. ఎన్ని ప్రైజెస్ వచ్చాయి? 1 2 3 4 5 6 7. సో ఒక్కొక్క దానికి 20 రూపీస్ లెస్ కూడా ఉంది. అదేనా 160 × 140 20 రూపీస్ లెస్. ఇది కూడా 20 లెస్ అలా వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. సో ఈ విధంగా 8 మార్క్స్ సమ్స్ 5 సమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో 100 డేస్ ఎక్స్ప్లెయిన్ బుక్ లో ఉండేటువంటి విధంగా ఈ 8 మార్క్స్ సమ్స్ కూడా ఇది చెప్పడింది. నెక్స్ట్ వీడియోలో 4 మార్క్స్ సమ్స్ ఉన్నాయి. ఆ 4 మార్క్స్ సమ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియోని అయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. 10వ తరగతి చదువుతున్న మీ క్లాస్మేట్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ మీకు ప్రోగ్రెషన్స్ అండ్ స్టాటిస్టిక్స్ మీద ఉంటుంది కాబట్టి సో దాని మీద వీడియోలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో 4 మార్క్స్ సమ్స్ ఏ విధంగా చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.